అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఒక అరుదైన జబ్బు, అంటే దీన్ని సైంటిఫికల్లీ మనం హిప్ డిస్ప్లేసియా అంటాం. అంటే తెలుగులో ఏంటంటే మన తొంటి కీలు యొక్క నిర్మాణం కనుక, అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కనుక సరిగ్గా లేకపోతే దాని సహజతత్వాన్ని ఏ విధంగా కోల్పోతుంది అండ్ అది అరుగుదలకి ఏ విధంగా దారితీస్తుంది అండ్ ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీలో దానికి ఉన్న పరిష్కార మార్గాలు ఏంటి, దాని గురించి మరిన్ని వివరాలని ఇప్పుడు చూద్దాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు స్పెసిఫిక్ డీటెయిల్స్, మనం కనుక మన తొంటి కీళ్ళని చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ జాయింట్ అండి, హిప్ జాయింట్ అనేది. ఎందుకంటే మన బాడీ యొక్క యాక్సియల్ స్కెల్టన్, అంటే ఈ స్పైన్ని తర్వాత కింద లోయర్ లిమ్స్ అంటే కాళ్ళని కలిపే ఒక మేజర్ లివర్ టైప్ ఆఫ్ జాయింట్. అంటే ఇది బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్ అండి. అంటే ఈ సాకెట్ ఇలా బాలు ఇలా లోపల బిగుసుగా కూర్చుంటాయి. దీని యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కనుక చూస్తే మనం ఈ సాకెట్లో ఒక గ్రోత్ సెంటర్ ఉంటుంది, ఈ బాల్లో గ్రోత్ సెంటర్ ఉంటుంది. ఈ రెండిటికి చాలా లింక్ ఉంటుందండి. ఈ సాకెట్ గ్రో అవ్వాలన్నా, అంటే అది ఆవిర్భవించి మంచిగా ఎదగాలన్నా ఈ బాల్ దాని లోపల ఉంటేనే ఈ సాకెట్ యొక్క షేప్ అలా ఉంటుంది. అండ్ ఈ బాల్ కూడా ఎదగాలన్నా ఇది సాకెట్లో ఉంటేనే అది సరిగ్గా దాని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి కొంతమందిలో మనం ముఖ్యంగా ఏంటంటే ఈ హిప్ డిస్ప్లేసియా అనేది మనం వెస్ట్రన్ కంట్రీస్ అంటే పాశ్చాత్య దేశాల్లో చూసేవాళ్ళం ఇదివరకు. అంటే ఈ బాలు ఏదో పలు కారణాల వల్ల ఈ బాల్ కనుక ఆ సాకెట్లో లేకుండా బయటకు వస్తే ఈ సాకెట్ యొక్క ఎదుగుదల ఎఫెక్ట్ అవుతుంది, ఈ బాల్ యొక్క ఎదుగుదల ఎఫెక్ట్ అవుతుంది. ఇది జనరల్లీ ఇన్ఫాంట్స్లోనే పాశ్చాత్య దేశాల్లో దీన్ని డయాగ్నోస్ చేయడం అనేది మొదలుపెట్టారు. సో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అని అంటే వాళ్ళకి రొటీన్ స్క్రీనింగ్ ప్రోటోకాల్, అంటే డాక్టర్స్ ఈ హిప్ డిస్ప్లేసియా మీద రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ మెథడ్స్ ద్వారా వాళ్ళు దీన్ని అంటే మొదటి దశల్లోనే, అంటే వాళ్ళు ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉన్నప్పుడే కనిపెట్టడం చేస్తున్నారు. కాకపోతే మన భారతీయుల్లోకి వచ్చేటప్పటికి దీని మీద అంత అవగాహన లేదు. అండ్ సో ఇలాంటి కేసులు అనేవి ఆల్మోస్ట్ 99% కన్నా ఎక్కువ ఇవి నెగ్లెక్టెడ్గానే ఉంటాయండి. అంటే ఇవి చిన్న వయసులో బయటపడటం అనేది చాలా అరుదుగా చూస్తున్నాము. అండ్ ఇవి మన బయటపడేటప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళకి 15 years 20 years వచ్చేస్తున్నాయి. అండ్ ఆ టైంలో కూడా వాళ్ళు ఏం పెద్ద నొప్పితో ప్రజెంట్ అవ్వట్లేదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే కొంచెం కాళ్ళు కుంటుతా వేయటము అండ్ కాళ్ళు పొట్టిగా ఉండటము అంతవరకే ఉంటున్నారు. బట్ వెన్ దే కమ్ టు మిడిల్ ఏజ్, అంటే ఒక 35 years 40 years వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి ఆర్థరైటిస్, అంటే ఈ బాల్ అనేది ఈ సాకెట్లో లేకపోతే దీని షేప్ మారిపోతుంది, దీని షేప్ మారిపోతుంది. దానివల్ల సివియర్గా ఆర్థరైటిస్ అంటే అరుగుదల డెవలప్ అయిపోయి బాగా తీవ్రమైన నొప్పి, నడవలేని పరిస్థితి అండ్ నడుం నొప్పితో కూడా వాళ్ళు ప్రజెంట్ అవుతున్నారు. నెక్స్ట్ దీని ట్రీట్మెంట్కి వస్తే కనుక, అంటే ఇది మనం కనుక చిన్న వయసులోనే, అంటే అరౌండ్ 1 year 2 years వాళ్ళకి అంత చైల్డిష్ ఏజ్లో ఉన్నప్పుడే కనుక దీన్ని డయాగ్నోస్ చేస్తే డెఫినెట్లీ క్లోజ్డ్ మెథడ్స్ ద్వారానే ఈ బంతిని ఈ సాకెట్లో కూర్చోబెట్టి ఒక్కొక్కసారి చిన్నపాటి సర్జరీలతోనే దీన్ని కూర్చోబెట్టి పిండికట్లు వేయటము లేదంటే బ్రేసులు వేయటం, సపోర్ట్స్ ఇచ్చి దీన్ని క్యూర్ చేసేయచ్చండి. బట్ వన్స్ ఇట్ కమ్స్ టు 15 years 20 years కనుక ఆ టైంలో డయాగ్నోస్ చేస్తే మనం చేసేది ఏమీ లేదు. జస్ట్ ఆ టైంలో ఒకవేళ వాళ్ళకి ఏదైనా నొప్పి ఉంటే పెయిన్ కిల్లర్ ఇవ్వటము, వాళ్ళు కాలు కనుక పొట్టిగా ఉంటే కనుక షూ రైజ్ అంటాము, అంటే చెప్పు ఎత్తో పెట్టుకోమని వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం, వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్తాం. బట్ కొంతమంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్, అంటే 99% ఆఫ్ ద కేసెస్ వాళ్ళు ఏంటంటే ఈ 35-40 years అప్పుడే ప్రజెంట్ అవుతున్నారు. అంటే సివియర్ ఆర్థరైటిస్తో వీళ్ళు ప్రజెంట్ అవుతున్నారు. సో అలాగే ఇంత సివియర్ ఆర్థరైటిస్తో ప్రజెంట్ అయినప్పుడు వీళ్ళకి టోటల్ హిప్ రీప్లేస్మెంట్, అంటే తొంటి కీలు మార్పిడి ఆపరేషన్ తప్పితే వేరే ఉపాయం ఏమీ లేదండి. నేను యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ గత 10 ఏళ్ళుగా కూడాను ఈ తొంటి కీలు మార్పిడి అంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ సంవత్సరానికి ఒక 50 to 60 చేస్తామండి. బట్ ఈ హిప్ డిస్ప్లేసియా కేసులు అనేవి బిలీవ్ మీ అవి చాలా క్లిష్టంగా ఉంటాయి అండ్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్. ఎలాంటి ఆర్థోపెడిక్ సర్జన్ అయినా దే విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. అండ్ ఇలాంటివి నా కెరీర్లో ఆల్మోస్ట్ ఒక 10 yearsలో నేను 20 వరకే చేసి ఉంటాను. అండ్ దే ఆర్ వెరీ కాంప్లెక్స్ అండ్ ఇవి ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో తప్పితే
రిజల్ట్స్ మంచిగా రావటం అనేది కష్టం అండి. సో అలాంటి నా కెరీర్లో అంటే ఒక 10 ఇయర్స్గా ఒక 3 కేసెస్ ఐ రిమెంబర్. వీళ్ళు కొంచెం స్పెషల్ అండ్ వాళ్ళు కొంచెం మనకి ఎమోషనల్గా కూడా అటాచ్ అయ్యారు. సో ఆ కేసెస్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ కేసు, షీ ఈజ్ అరౌండ్ అంటే ఒక 40 ఇయర్ ఫీమేల్ అండి. అసలు నెగ్లెక్టెడ్. ఆమె బాల్ బయటకు ఉందన్న విషయం ఆమెకు తెలియదు. అండ్ సివియర్ నడుము నొప్పిను తొంటి నొప్పితో వచ్చింది. అండ్ దూరం విలేజ్ నుంచి వచ్చారు. అండ్ ఈ ప్రాపర్ కౌన్సిలింగ్ తర్వాత దే వెంట హెడ్ విత్ సర్జరీ. అంతా బాగానే ఉంది. అండ్ నౌ షీ ఈజ్ 3 ఇయర్స్ ఇంటూ ఫాలో అప్ అనుకుంటాను. అంతా బాగానే ఉంది. ప్రీ ఆపరేటివ్గా కూడా చెప్పాం, ఏమ్మ 20 కీలు మార్పిడి హిప్ రీప్లేస్మెంట్ తర్వాత నువ్వు కింద కూర్చోకూడదు. అండ్ నువ్వు పొలం పని అనేది అంత ఇదివరకు చేసినంత ఉధృతంగా నువ్వు యాక్టివ్గా చెయ్యకూడదు. చేస్తే కనుక 20 కీలు అనేది అరిగిపోతుందని. సో ఈ రోజుకి కూడా ఈ పేషెంట్ నా దగ్గరకు వస్తారు. అండ్ అంతా బాగానే ఉంది డాక్టర్ గారు. అండ్ నేను నా పిల్లకు కూడా పెళ్లి చేసేసాను. అండ్ నేను అన్ని రొటీన్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నాను. అండ్ నా మనవలతో కూడా నేను ఆడుకోగలుగుతున్నాను. బట్ నేను పొలం వెళ్ళలేకపోతున్నాను. అదే నా బాధ. నేను కింద కూర్చోలేకపోతున్నాను. ఏ గుడికి వెళ్ళినా సరే నేను కింద కూర్చోలేను అని చెప్తున్నారు. బట్ కొన్ని విషయాలకు వస్తే ఈ 20 కీలు మార్పిడికి వస్తే ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకూడదండి. మీరు కింద కూర్చోవడం అనేది ఎంతవరకు అయితే అంతవరకు అవాయిడ్ చేయాలి. అండ్ హెవీ యాక్టివిటీస్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇంకా సెకండ్ కేసు వస్తే, ఇతను ఐ స్టిల్ రిమెంబర్, ఇతను హీ కేమ్ ప్రెజెంటెడ్ విత్ సూసైడల్ అటాక్. అంటే సూసైడ్ చేసుకుని ప్రజెంట్ అయ్యాడు మాతో. ఎందుకే సూసైడ్ చేసుకున్నాం అంటే, ఈ తొంటి నొప్పి నడుము నొప్పి భరించలేక ఆత్మహత్యకి పాల్పడ్డాడు. అండ్ సో ఈ కేసులో ఎంత కాంప్లెక్సిటీ ఉందంటే, మనకు తనకి ఏంటంటే 20 కీలు ఒకటి మార్చాలి. రెండోది ఆ ఫేమర్ తొడ ఎముక కూడా దాన్ని కూడా ఫిక్స్ చేయాలి. సో మాకు ఆల్మోస్ట్ ఇట్ టుక్ 5 అవర్స్ సర్జరీ అనేది ఇది పట్టింది. అండ్ సమ్హౌ ఈ సర్జరీ తర్వాత హీ వాజ్ వెరీ ఫైన్. అండ్ నో ఒక 2 ఇయర్స్ ఫాలోఅప్లో ఉన్నాడు. అతను ఇప్పటికీ వస్తాడు. హీ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్ టు మీ. సర్జరీ అంతా బాగా జరిగిందండి. అండ్ ఇప్పుడు ఆ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ నుంచి కూడా నేను రికవర్ అయ్యాను. అండ్ ఈ సర్జరీ తర్వాత అంతా బాగుందని చెప్పి. ఇంకా థర్డ్ పేషెంటు, షీ ఈజ్ ఎ లైబ్రేరియన్. నాకు ఇంకా గుర్తు. ఆమె ఏంటంటే, ఆమెకి ప్రాబ్లము ఆల్మోస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్సే డయాగ్నోస్ చేశారు. అప్పటి నుంచి ఆమె కలవని డాక్టర్ అంటూ లేరు. అండ్ గుంటూరులో అయితే అందరు సీనియర్స్ని కలిశారు. బట్ నో వన్ యాక్చువల్లీ డేర్డ్, అంటే ఎవరికి అంత డేరింగ్ స్టెప్ తీసుకోలేదు. నీకు సర్జరీ చేసి పెడతాం, మంచి రిజల్ట్ ఎష్యూర్ చేస్తామని. సమ్హౌ నా దగ్గరికి వచ్చారు. అండ్ ఐ ఎష్యూర్డ్ దెమ్ గుడ్ రిజల్ట్. అండ్ ఇప్పుడు కనీసం ఒక 5 ఇయర్స్ ఫాలోఅప్లో ఉండుంటుంది ఈమె. షీఈ్ ఎ లైబ్రేరియన్. అండ్ ఆఫీస్ వర్క్, తన రొటీన్ నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతుంది. అండ్ విత్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనమాట. సో రొటీన్గా మనం యాజ్ డాక్టర్స్ మనం ఏం చెప్తామంటే, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి జనరల్లీ 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే లిమిట్ చేయాలి అనేది రొటీన్ రూల్ అండి. బట్ సమ్హౌ ఇలాంటి అరుదైన హిప్ డిస్ప్లేసియా కేసెస్, అంటే చిన్న వయసులోనే వాళ్ళకి ఆర్థరైటిస్ కనుక డెవలప్ అవుతే హిప్ రీప్లేస్మెంట్ తప్పితే ఇంకొక ఆప్షన్ ఏమి ఉండదండి వాళ్ళకి ఆ టైంలో, అంటే 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎందుకు చెయ్యాలి అని అంటే, దే ఆర్ ద మెయిన్ వర్క్ ఫోర్స్ ఆఫ్ ద సొసైటీ. మనం వాళ్ళకి కనుక ఆ పెయిన్ ఫ్రీ లైఫ్ కనుక ఇస్తే వాళ్ళు డెఫినెట్లీ సొసైటీకి ఉపయోగపడతారు, వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతారు. అండ్ దే కెన్ ఎర్న్ ఫర్ దెమ్సెల్ఫ్. అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరినీ డాక్టర్స్గా మేము సాల్వ్ చేయగలం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే యూ విల్ బి నోటిఫైడ్ whenever we release a video. Once again, thank you for watching our video. Signing off, Dr. Ramprasad.